ఇంకోటి తెలుసా అండి, దేవుడు మనతో ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. దేవుడు మనతో ఉంటే అడిగిపెట్టిన గడలా సమాధానం. దేవుడు మనతో లేక నువ్వు ఎట్టెళ్ళాట గొడవ ముట్టించుకొని వస్తావు, ఎట్టెళ్ళాక గొడవ పెట్టుకుని వస్తావు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ దేవుడు నీలో లేక ఏదేదో మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఆత్మ లేని వాళ్ళు ఉండండి, ఊరూరినే కోపం వస్తుందండి. మీరు ఎవరినైనా గమనించండి, అది మీలో ఎవరికైనా కొంచెం ఆత్మజ్ఞానం ఉంటే అర్థం అవుద్ది. ఊరూరినే కోపపడతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓ ఈయనలో ఆత్మ లేదు, పరిశుద్ధాత్ముడు ఈయనలో లేడు, ఇక్కడ మనం ఏం నోరు తెరిచినా ఇక్కడ గొడవ అవుద్ది, వెళ్ళిపోవటం మంచిది. అయ్యా నేను తర్వాత వస్తాను బాబు, వెళ్తాను అని కాముగా వచ్చేయండి. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. లేదు అక్కడే మీరు కూడా నోరు తెరిచారనుకో, ఖచ్చితంగా గొడవ అవుద్ది. ఉన్న స్నేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, ఇంకొక మంచి మాటని మనం చదువుదాం చూడండి. ఇంకొక మంచి మాటని చదువుదాం చూడండి. అక్కడే 19. అయితే మీరు నన్ను చూసుదురు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్తగా నేను మీలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా నన్ను చూస్తారు. హల్లెలూయా. కళ్ళ ద్వారా చూస్తారు, దర్శనం ద్వారా చూస్తారు, స్వరం ద్వారా నన్ను చూస్తారు. అయితే నేను జీవించేవాడిని కనుక నేను ఎవరిలో ఉన్నానో వాడిని జీవింపచేస్తాను. హల్లెలూయా. ఏం చేస్తాడండి? జీవింపచేస్తాడు, జీవింపచేస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనం సజీవులుగా ఉండాలి. ఆయన జీవించే దేవుడు మనతో ఉండాలి. మనం కూడా జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మ దేవుని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మదేవుని కలిగి ఉన్న వాళ్ళండి చాలా మాటలు మృదువుగా ఉంటాయండి, మృదువుగా ఉంటాయి. ఆ మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, అణిసివేస్తుంది. నొప్పించే మాట ఉందే, కోపాన్ని కలహాన్ని పుట్టేస్తుంది. హల్లెలూయా. అమ్మా, గొడవల ద్వారా కీడ మేల? ఇది కీడేనన్న వాళ్ళు మీ కుడి హస్తం ప్రభువు చూపించండి. మరి ఇక మీదటి 2025 అయినా గొడవలు పెట్టుకోకుండా ఉంటారా? అదేంటి ఉంటారా? మేము గొడవలు పెట్టుకోమన్న వాళ్ళు కొన్ని చేతులు లేవట్లేదు, కత్తి తీసుకొచ్చామన్నా పొడిచేస్తావా వెళ్ళి? స్వాద్వికులు వారి భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. గొడవల ద్వారా పెట్లు ఖాళీ అయితే, బీరువాలు ఖాళీ అయితే, జేబులు ఖాళీ అయితే, రోడ్డు ఎక్కుతాం, అప్పులు పాలవుతాం, తిప్పలు పడతాం గొడవల ద్వారా. అదే ఇది నాకు వద్దు అని పక్కకి వెళ్ళిపోనుకో, నీ జేబు నిండుగా ఉంటుంది, నీ బీరువా నిండుగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటావు, చికెనో మటనో బిర్యానీ తిని ఇంట్లో నువ్వు పడి ఉంటావు. అదే గొడవలు పెట్టుకుంటే చికెన్ పోయా, మటన్ పోయా, బెడ్ పోయా, బెడ్రూమ్లు పోయా, రోడ్డు ఎక్కా. అందుకని 2024లో జరిగిన తప్పు 2025లో మనలో ఉండి జరగకుండా చూసుకోవాలి. బైబిల్ ఏమంటుందంటే, ఆదరణకర్తని మీకు తోడుగా ఉంటాను, నేను జీవించేవాడిని కాబట్టి ఎల్లప్పుడూ నేను మీతో ఉంటాను, నేను జీవించేవాడిని కాబట్టి మిమ్మల్ని కూడా జీవింపచేస్తాను.